అనంతపురం జిల్లా కుందిర్పి మండలం కరిగానిపల్లి గ్రామంలో శ్రీ శశిమాకులమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దొండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు పగలగొట్టి అమ్మవారి తాలిబొట్టు, 2 తులాల విలువ చేసే బంగారము, 20 తులాల వెండి ఆభరణాలు, 6,000 నగదును ఎత్తుకెళ్లారు. దేవాలయంలోకి వచ్చిన పూజారి గుడి తలుపులు తెరచి ఉండడాన్ని గమనించి చోరీ జరిగినట్లుగా గుర్తించి పూజారి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. దేవాలయంలో జరిగిన చోరీపై కరిగానిపల్లి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోని ఈ దేవాలయంలో 30 తులాల వెండి ఆభరణాలు, 15 కేజీల చిల్లర నాణ్యాలు గుర్తు తెలియని దుండగులు ఎత్తికెళ్లారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి చోరీపై కుందుర్పి పోలీసులు విచారిస్తున్నారు. అమ్మవారి మెడలో తాళిబొట్టు సార్, 1.5 తలముండి సార్, అది కూడా ఎత్తుకోమన్నారు సార్. బంగారు సార్. సార్ మాది కరిగానిపల్లి గ్రామంలో కుందిర్పి మండలము, కళ్యాణపురం తాలూకు, అనంతపురం జిల్లా. ఇట్లా శశిమాకులమ్మ దేవస్థానంతో సార్ 2 సార్లు దొంగతనాలండి సార్. దయచేసి మీరు మా శశిమాకులమ్మ కూడా దయచేసి కాపాడాలని కోరుతున్నాం సార్. సార్ రాత్రి 1 గంట పైన అయింది సార్. సాయంత్రం నేను పూజ చేసుకొని పోయినాను. 1 గంట పైన దొంగతనం అయింది సార్. దయచేసి